జై శ్రీరామ్ అనే పదం మొదటిగా ఎవరు పలికారో మీకు తెలుసా? లంకని చేరుకోవడానికి వంతెనను కట్టాలి అని అనుకుంటారు. సముద్రుడు చెప్పినట్లు రాళ్లతో వంతెనను కడదాము అని రాముడు అనుకుంటాడు. కానీ రాళ్లు సముద్రంలో వేస్తుంటే అవి మునిగిపోతూ ఉంటాయి. అందరికీ అప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వదు. అప్పుడు ఒక పెద్ద రాయి ఎవరో సముద్రంలో విసిరినట్లు శబ్దం వినపడుతుంది. జాంబవంతుడు ఎవరు వేసింది ఈ రాయి మునిగిపోతుంది అని తెలిసి కూడా ఎంతో కష్టపడి ఇంత పెద్ద రాయి ఎందుకు వేశారు? వేసి ఏం లాభం? ఇప్పుడు చూడు ఈ రాయి మునిగిపోతుంది అని జాంబవంతుడు అంటాడు. ఆ పెద్ద రాయి మునిగిపోతుంది, కానీ ఒక్క క్షణంలోనే మెల్లగా పైకి లేస్తుంది. వానరులందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి ఈ రాయి తేలుతుంది అని దగ్గరికి వెళ్లి చూడగా ఆ రాయి మీద జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూడగా హనుమంతుడు నవ్వుతూ కూర్చొని అన్ని రాళ్ల మీద జై శ్రీరామ్ అని రాస్తూ ఉంటాడు. రాముడు కూడా ఆశ్చర్యపోతాడు. జాంబవంతుడు ఇది ఎలా సాధ్యం హనుమా అని అనగా హనుమంతుడు నవ్వుతూ ఈ లోకంలో నా ప్రభు రామనామం కన్నా ఇంకేది గొప్పది కాదు. నేను రామనామాన్ని ఈ రాళ్ల మీద రాసి సముద్రంలో వేస్తే చివరికి ఆ సముద్రుడు కూడా ఆ రాళ్లని మింగేయలేడు. అందుకే ఇలా చేశాను అని అన్ని రాళ్ల మీద జై శ్రీరామ్ అని రాస్తాడు. మొత్తం వానరులు అందరూ మోకాళ్ల మీద పడిపోయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని గట్టి గట్టిగా అరుస్తారు. అది విని రాముడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మొదటిసారిగా వస్తాయి. అలా ఆ రాళ్లతో వంతెనను కట్టి ఆ వంతెన మీద వానరులందరూ నడుచుకుంటూ వెళుతూ జై శ్రీరామ్ అని అంటుంటే లంకలో ఉన్న రాక్షసులందరికీ వినబడి వణికిపోతారు. ఆఖరికి రావణాసురుడు కూడా అతనికి తెలియకుండానే జై శ్రీరామ్ అని అంటాడు. ఇది రామనామానికి ఉన్న శక్తి. మీకు మీ జీవితంలో ఏ కష్టాలు ఉన్నా ఈ రామనామాన్ని జపించండి చాలు. రాముడు అంటే మీకు ఇష్టమేనా? ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.